పారదర్శకత జవాబుదారీతనం కోసం ఉద్దేశించిన సమాచార హక్కు చట్టాన్ని అన్ని ప్రభుత్వ శాఖలలో సమర్థవంతంగా అమలు చేస్తూ నిజామాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఆర్టీఐ వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనింగ్ కలెక్టర్ కరోలి చింతియాన్, మావి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సబ్ కలెక్టర్లు, ఆర్డీఓల నేతృత్వంలోని గురువారం నిజామాబాద్, బోధన్, ఆర్మూర్లలో డివిజన్ల స్థాయిలో, శుక్రవారం తహసీల్దార్ల ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో మండల స్థాయిలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమాలకు ఆయా శాఖల పిఐఓలు, ఏపీఐఓలు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ సమాచార హక్కు చట్టం గురించి అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. ఆర్టీఐ చట్టంలోని నిబంధనలను చక్కటి అకలింపు చేసుకుని చక్కగా పక్కాగా అమలు అయ్యేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా పౌర సమాచార అధికారి, సహాయ పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారి వివరాలతో కూడినటువంటి సమాచార హక్కు చట్టం బోర్డును విధిగా ప్రదర్శించాలని ఆదేశించారు. అధికారులు మారిన సందర్భాలలో వెంటనే ఆ సమాచారాన్ని అప్డేట్ చేయాలని అన్నారు. అదేవిధంగా ఆర్టీఏ అమలుకు సంబంధించి తప్పనిసరిగా రిజిస్టర్ను నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు వివరాలను అందులో పొందుపరచాలని సూచించారు. రిజిస్టర్లోని సమాచారంతో కూడిన బుక్లెట్ ను అన్ని కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలని, పీరియాడికల్ రిపోర్ట్స్ ను కూడా క్రమం తప్పకుండా సేకరించాలని, కనీసం ప్రతి 3 మాసాలకు ఒకసారి ఆర్టీఐ అమలుపై సమీక్ష జరపాలని అన్నారు. పై అంశాలను పాటిస్తున్నారా లేదా అన్నది నిశితంగా పర్యవేక్షణ జరుపుతామని కలెక్టర్ తెలిపారు. ఇది చాలా చరిత్రాత్మకమైన చట్టం. ఇది 2005లో వచ్చింది. సంబంధించినటువంటి విషయాలు చదివితే, ఎందుకంటే చాలా వరకు ప్రజల్లో అవగాహన లేదు దీని మీద. అప్పుడు మొట్టమొదటి యాక్ట్ వచ్చినప్పుడు అవగాహన బాగానే కల్పించారు, కానీ ఆ తర్వాత దాన్ని మర్చిపోయిన మనం. దాని గురించి చాలా ఆఫీసుల్లో పిఓ గురించి తెలియట్లేదు, తర్వాత అప్పిలేట్ అథారిటీ గురించి తెలియట్లేదు, రిజిస్టర్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, ఆ అమౌంట్ డిపాజిషన్ కూడా సరిగ్గా లేదు. అందుకని చెప్పేసి అవేర్నెస్ చాలా మనకి అవసరం. తర్వాత ఆఫీసు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. మన దగ్గర నుంచి ఆర్టీఐ కమిషనర్ గారు కూడా ఒకరోజు వస్తారు. యాక్చువల్గా నేను పార్టిసిపేట్ అయ్యాను లేదా నా మీద ఇప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కింద ఎవరు ఇవ్వాలి, ఎవరు ఒకవేళ ఆరోపణలు వచ్చిన మీద ఏమైనా ఉంటే, ఆరోపణ వచ్చింది, ఆరోపణ వచ్చినప్పుడు సమాచారం మొత్తం నా దగ్గరనే ఉంటుంది కాబట్టి నేను ఇచ్చేస్తున్న పో అని చెప్పేసి, ఇవ్వను పో అని చెప్పేసి ఇచ్చేటప్పుడు ఆ సమాచారం ఎవరి గురించే జరుగుతున్నారో వాళ్ళ ముందు మనకు నోటీస్ ఇవ్వాలి. ఎందుకంటే సర్కులర్స్ అర్థం చేసి ఒక కండిషన్ పెట్టారు, మేము ఇస్తాము కానీ దీన్ని మీ వరకే పరిమితం కావచ్చండి, మీరు మళ్ళీ డిస్క్లోజ్ చేయకండి. సో ఫిజిషియరీ రిలేషన్షిప్ అంటే ఇప్పుడు మనం బిజినెస్ సీక్రెట్స్ ఉంటాయి, మన డిపార్ట్మెంట్లలో ఉంటాయి. ఒక మ్యాగీ లాంటి పదార్థం తయారు చేయాలి, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి కలపాలో, లేదా మన దగ్గర ఇప్పుడు చాలామంది చాలా చోట్ల ఈ టీ తయారు చేసేవి వస్తున్నాయి, ఇవి ఫ్రాంచైజీస్. వాళ్ళు దాంట్లో ఏ రేషియోలలో ఎంత కలుపుతారు, ఎంతసేపు ఉడకబెడతారు, ఎంత రేషియోలో పాలు వేస్తారు, ఎంత రేషియోలో దాన్ని బెల్లం వేస్తారు, ఇటువంటి వాళ్ళు ముందే మన డిపార్ట్మెంట్కు రాసిస్తారు. దీన్ని మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అడిగినా కూడా ఇవ్వకూడదు. మ్యాగీని ఎట్లా తయారు చేస్తాం, ఎందుకంటే టేస్ట్ ఉంటుంది, పిల్లలు బాగా తింటారు. అది తయారు చేసే విధానం మిగతా వాళ్ళకి ఇవ్వడానికి ఈ జాగ్రత్త మనం తీసుకోవాలి. అందుకే మన డిస్క్రిప్షన్ ఉపయోగించాలి. పిఐఓ ఇదే థింక్ లైక్ ఏ జడ్జ్. ప్రతి అంశాన్ని కామన్గా కాగితం మీద ఉంది, 31 సెక్షన్స్ ఉన్నాయి, దీని ప్రకారం ఇవ్వచ్చు ఇవ్వకూడదు అనేది ఒక రోబో టైప్ ఆలోచన చేయకూడదు. ఇవి ఏంటంటే మన ఫార్మాట్లో ఇవ్వాలి, ప్రిస్క్రైబ్ రూల్స్ ప్రకారంగా ఇవ్వాలి, మన డిస్క్రిప్షన్ని ఉపయోగించాలి. ఈ 3 సైమల్టేనియస్గా జరగాలి. ఈ 3 జరగకపోతే ఏమవుతుంది, ఖచ్చితంగా అంటే దాదాపు ఇచ్చిన 30 రోజులు సరిపో, 40 రోజులు సరిపో, రెండు మ్యాన్ పవర్ మొత్తం దాన్ని ఉపయోగించాలి. సో ఆ డీటెయిల్స్ మనం రాసి అనుగ్రహించాలి.
నువ్వు అడిగిన సమాచారం ఇవ్వడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. నీకు స్పెసిఫిక్గా ఏం కావాలో అది అడుగు. ఇక్కడ మనం అడగవచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే మా తలలు పట్టుకొని జుట్లు వీక్కొని అబ్బా అడిగినది ఇవ్వాలి, ఇవ్వకపోతే నేనే ఉంటాను, నాకేం అవుతుంది నాటి పైన ఉన్న వాళ్ళకి ఏం కాదు, కింద ఉన్న వాళ్ళకి ఏం కాదు. ఇది ఇవ్వకపోతే సమస్య. ఇవ్వాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా రాసేయాలి. గ్యాస్ ఇవ్వకో, నా దగ్గర ఉన్నది సమాచారం నువ్వు అడిగి, కానీ ఆ సమాచారాన్ని తీయాలంటే పాటు లేదంటే నువ్వు రా, వచ్చి నువ్వేం చేయొచ్చు, ఇన్స్పెక్షన్ కూడా చేసుకో. నువ్వు పరిశీలన చేసుకో, నీకు ఏమి రికార్డ్స్ చూసుకుంటావు నిరభ్యంతరంగా. ఫస్ట్ ఓవర్ నీకు ఫ్రీ ఇస్తా, సెకండ్ ఓవర్ నుంచి 5 రూపాయలు ఛార్జ్ ఇస్తా. 5 రూపాయలు నువ్వు కట్టాల్సింది. నువ్వు 1 గంట ఉంటావా, 2 గంటలు ఉంటావా, 3 గంటలు ఉంటావా, 4 గంటలు ఉంటావా, ముందు డేట్ ఒక డేట్ ఫైనల్ చేయి. ఆ డేట్ నీకు అసిస్టెంట్ ఇస్తా, అసిస్టెంట్ నీకు ఫ్రీ ఇస్తాడు, నువ్వు చూసుకోపో, ఫినిష్. ఎంట్రీ చేయకుండా నువ్వు రాయాలి. నువ్వు థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్, నువ్వు థర్డ్ పార్టీ నోటీస్ ఇస్తావా, ఇచ్చుకో, కానీ ముందు ఎంట్రీ చేయి. నువ్వు అప్లికేట్కి మొత్తం ఇప్పుడే సమాచారం ఇస్తావా, ఇచ్చుకో, ముందు ఎంట్రీ. ఎంట్రీ చేసిన తర్వాతనే ఫర్దర్ నువ్వు యాక్షన్లోకి వెళ్ళు అని చెప్పి చెప్పాలి. లేకపోతే ఏమవుతుంది, రేపు ఆర్టీఐ కమిషనర్ లాంటి వాళ్ళు లేదా ఆర్టీఐ నుంచి ఇంకెవరైనా వచ్చినా రేపు ఆటోమేటిక్ ఏదైనా యాక్షన్కు అయినా ముందుకు పోయే అవకాశం ఉంది. సో అందుకే జాగ్రత్త పడాల్సింది ఏంటంటే రిజిస్టర్ మెయింటైన్ చేయడం, దాన్ని ఫాలో అప్ చేయడం, ట్రాకింగ్ చేయడం, ఎక్కడ ఉంది, డిస్క్లోజ్ అయిందా కాలేదా, కాకపోతే ఎందుకు కాలేదు, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఈ సెక్షన్లో 4(1)B కింద ఒక 17 అంశాలు ఉన్నాయి. ఈ 17 అంశాలు అడిగినా అడగకపోయినా మనమే సువోటోగా వాటిని డిస్క్లోజ్ చేయాలి. ఆర్టీఐలో అడిగితేనే కాదు. ఏవి మన డిపార్ట్మెంట్ ఏంటిది, మన డిపార్ట్మెంట్ ఫంక్షన్స్ ఏంటి, మనకు ఫండ్స్ ఎట్లా వస్తాయి, 17 అంశాలు ఉంటాయి. మీకు కృష్ణాజీ గారు క్లియర్గా చెప్తారు సెక్షన్ చెప్పి. ఆ జాగ్రత్త మనం తీసుకోవాలి. ఏపీఐఓ ప్రతి పిఐఓ ఏదో ఒక మీటింగ్ అటెండ్ కావాలి. అది మీరు ఎంచుకో చేసి మీ దగ్గర ఎన్ని ఆఫీసులు ఉంటాయో అన్ని ఆఫీసులకు ఒక ఏపీఐఓ ఉంటాడు, పిఐఓ ఉంటాడు, ఫస్ట్ అప్లైట్ అథారిటీ ఆఫీస్ని కవర్ అవుతారు, ఆఫీస్ హెడ్, వాళ్ళందరూ కూడా కనీసం ఏదో ఒక ప్లేస్ లోపల అటెండ్ కావాలి. సో ఈ 3 రోజుల లోపల మన జిల్లాలో ఉన్న అన్ని ఆఫీసర్కి సంబంధించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు బాధ్యులైన అధికారులందరూ కూడా అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలి. అది ఎన్షూర్ చేయాలి. సో డేటా కూడా మీరు అందరూ పంపండి. ఇమీడియట్గా కలెక్టరేట్ ఏ ఉంటుంది మనం కమిషన్ పంపాలి. మాకు ఇచ్చి రేపు పొద్దునదాన్ని పడేసిందా అనేది ఉండకుండా ఉండేందుకు ఇది పీరియాడికల్గా, అంటే ఒక సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో మేము ఈ 3 మీరు మెయింటైన్ చేసుకుంటారా లేదా చూస్తాం. ఈ 3 వల్ల ఎవరికి లాభం అని అంటే వచ్చే అప్లికెంట్కి కాదు, ఆఫీసర్కి లాభం. ఆఫీసర్కి లాభము అయితే మరి నాకేం లాభము, నేను పిఐఓను కాదు కదా అంటే నాకు కూడా అప్లికేషన్స్ వస్తాయి. మీకు ఎక్కువ నా దగ్గర కూడా వస్తారు కదా. కొందరు పిఐఓ నుండి ఫస్ట్ అప్లైట్ అథారిటీ, సెకండ్ అప్లైట్ అథారిటీ వెళ్ళరు, తీసుకొని వచ్చేసేసి ఆర్టీఐ కింద నేను అడిగిన ఇస్తలేదు మీ ఆఫీసర్ అని మనకి అప్లికేషన్ సీనియర్ ఆఫీసర్స్ తీసుకో. సో దయచేసి ఈ 3 కూడా మెయింటైన్ అవకాశం ఉంది. సో మనం రివ్యూ చేయట్లేదు. నేను కూడా లాస్ట్ 3 months ఇంప్లిమెంటేషన్ అనేది మనం ఆర్గనైజ్ చేస్తాం. సో ఈ 4 కాంపోనెంట్స్ కూడా కలెక్టరేట్ డ్రైవ్ చేస్తాము. మీరు కూడా మీ డిపార్ట్మెంట్ లోపల అది ఎన్షూర్ చేస్తుంది. ఇంప్లిమెంటేషన్లో ఉన్న ఇష్యూస్ నాకు అంటే మనకు మెయిన్గా సమస్య ఏమొస్తుంది అని అంటే రోజు నోటీస్ ఇచ్చి 1 నిమిషం స్పెండ్ సరిపోతుంది. మీరు అడిగింది ఏంటిది, మీరు ఇచ్చింది ఏంటిది, ఎందుకు ఆయనకి ఆఫ్టర్ ఇన్ఫర్మేషన్ ఎందుకు క్లియరెన్స్ వచ్చింది అనేది ఒక సీనియర్ ఆఫీసర్ కూర్చుని ఆలోచిస్తే అర్థం. ఒకవేళ మన ఆఫీసర్ ఇవ్వలేదు అని అంటే ఇప్పి అంటాం, మీ దగ్గరనే కూర్చొని అప్పుడే ఇన్ఫర్మేషన్ తెచ్చి ఇవ్వమని చెప్పండి. ఏది కూడా గంటలు పట్టదు ఇన్ఫర్మేషన్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే రాదు. లేదు అని అంటే మళ్ళీ ఒక డేట్ ఇచ్చి పైలట్ టైం నువ్వు ప్రిపేర్ చేయు, మీరు వచ్చి తీసుకొని వెళ్ళండి అని వాళ్ళిద్దరికి కూడా
మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ దగ్గరనే ఇష్యూ సెటిల్ అయింది, సెకండ్ అప్పీల్కి వెళ్ళాలి. లేదు అసలు ఇచ్చే అవకాశం లేదనుకోండి, ప్రాపర్గా సెక్షన్స్ని కోట్ చేస్తూ ఫస్ట్ అప్లైట్ అథారిటీ ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ని పట్టుకునే సెకండ్ అప్పీల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇగో నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఇది నాకు సంబంధం లేదు, సెక్షన్ 63 ప్రకారం నేను ట్రాన్స్ఫర్ చేసినాను కాబట్టి ఓకే కన్సర్న్ ఆఫీసర్ ఇవ్వాలి అని పెట్టిన అనుకోండి, మీ మీదనే వెళ్ళింది అనుకోండి, మన ఇన్ఫర్మేషన్ కాదని ఫస్ట్ అప్పీల్ చదివితే అర్థమైపోవాలి సెకండ్ అప్పీల్ అంటారు. సెక్షన్స్ కోట్ చేస్తూ ఎందుకు పార్షల్ ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు ఇవ్వలేకపోయినాము అనేది కరెక్ట్గా కోట్ చేస్తే సెకండ్ అప్పీల్ నిలవాలి.